బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ విలన్ గా చేశాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ చిత్రం తెలుగు భాషలోనే విడుదల కానుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో ఇది 21 కోట్లకు అమ్ముడుపోయిందట. ఏపీలో 51 కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. ఇందులో సీడెడ్లో 16 కోట్లు, ఆంధ్రాలో 35 కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. ఆంధ్రాలో ఉత్తరాంధ్ర 8.40 కోట్లు, ఈస్ట్ గోదావరి 6.30 కోట్లు, వెస్ట్ 5 కోట్లు, కృష్ణా 5.60 కోట్లు, గుంటూరు 7.20 కోట్లు, నెల్లూరు 2.80 కోట్ల బిజినెస్ అయిందని టాక్. ఇలా నైజాం, ఏపీలో కలిసి 73 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో 4 కోట్లకు, ఇండియా మొత్తంలో 1.50 క్రోర్స్కు, ఓవర్సీస్లో 8 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తంగా 87 కోట్ల వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. ఇది బాలకృష్ణ కెరీర్లోనే అత్యధికం కావడం విశేషం. గత మూవీ భగవంత్ కేసరి 65 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు డాకు మహారాజ్కి బిజినెస్ పెరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 190 కోట్ల గ్రాస్ సాధించాలి.